హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమ్మి వ్లాగ్స్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీక్ మా అమ్మగారు కాశీ యాత్ర ముగించుకుని ఇంటికి వచ్చిన తర్వాత మేము ఎలా రిసీవ్ చేసుకున్నామా అంటే మా అమ్మగారు ఏ విధంగా పూజ చేసుకున్నారు ఇలాంటి వీడియో అంతా పోస్ట్ చేశాను కదా. ఆ వీడియోకి కంటిన్యూస్గా ఇప్పుడు నేను పెట్టే వీడియో ఉంటుంది. సో లాస్ట్ వరకు చూడండి వీడియో. అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ అండ్ షేర్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఓకేనా? అండ్ వీడియోలోకి వెళ్ళిపోదాము. లాస్ట్ వీడియోలో చెప్పాను కాశీ నుంచి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర రిలేటివ్స్కి 10 మందికి కాశీ భోజనాలు అనేది పెట్టుకోవాలని. సో ఈరోజు అదే ప్రాసెస్ జరిగింది. మా రిలేటివ్స్కి మా చిన్నమ్మ గారు, మా పెద్దమ్మ గారు, మా అత్తయ్యలు వాళ్ళందరికీ, మా పెద్దమ్మమ్మ గారు వాళ్ళందరికీ కూడా భోజనాలు అనేది పిలిచాము. సో వాళ్ళందరూ రేపు సండే వస్తారు. సాటర్డే నైట్ మాత్రం మా అమ్మగారు, మా పెద్దమ్మమ్మ గారు వచ్చేసారు. ఇక్కడికి వచ్చిన పని ఏంటరా, నువ్వు చేసే పని ఏంటి ఇక్కడ, నువ్వు రికార్డ్స్ రాసుకుంటున్నావు అన్నాను. అన్న తర్వాత పొలాలు లేవు, పొద్దునేమో వంట ఈరోజు పొలాలు కూడా లేకుండా చేసుకున్నాం మేము. సో దాని పర్పస్ మీద మా పెద్దమ్మడిని, మా మౌని గారిని కూడా పొలాలకు తెమ్మని పంపించాము. ఎలాగైతే కష్టపడి వెతికి పొలాలు అయితే తెచ్చారు. ఈవిడ మా అమ్మమ్మ గారు. మా ఇంట్లో ఏమైనా అకేషన్స్ ఉంటున్నా, ఏమైనా సెలబ్రేషన్లు ఉన్నా ఈవిడ అసలు పడుకోరు. ఎందుకంటే ఆ పని పూర్తయ్యే వరకు ఈవిడికి నిద్ర పట్టదు. సో సాటర్డే నైట్ పడుకున్నారో లేదో తెలియదు కదా, సండే మాత్రం తెల్లగట్టు 2 గంటలకు లేచిపోయి బూర్లు పప్పు అనేది ఇలా మినపప్పు అప్పటికప్పుడు కడిగి 2 గంటలకి గ్రైండర్లో వేసి ఆడేస్తున్నారు అనమాట. ఈవిడ ఎవరో తెలుసా? మా అమ్మగారు. అంటే జర్నీ చేసి వచ్చి అలసిపోయారు కదా, అందుకు పడుకున్నారు. ఇంకా మా చిన్నమ్మ కట్ట లెగ్గొట్టద్దు, మనం చేసుకున్నాలే పడుకొని అని మా అమ్మగారిని లేపలేదు. 5 అయ్యే వరకు మా అమ్మ లేపలేదు. ఈ లోపు మా అమ్మమ్మ, మా పెద్దమ్మమ్మ, మా చిన్నమ్మాయి మా అమ్మగారు లేచినప్పటికి బూర్లు గట్టాన్ని సిద్ధం చేస్తారు. సో ఈ పూర్ణం బూర్లు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ ఈ పూర్ణం బూర్లు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. కావాల్సిన వాళ్ళు హాయ్ అని కామెంట్ చేయండి. ఫుల్ క్వాంటిటీలో వీడియో పోస్ట్ చేస్తాను. వామో వీడియో తీయటం ఈజీ, వీడియో ఎడిటింగ్ చేయటం ఈజీ, కానీ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి మాత్రం చాలా కష్టపడాల్సి వస్తుంది. ఎందుకో తెలియదు, కానీ వ్యాపారస్తులందరూ నా మీద చాలా పగబెట్టేశారు ఈ వీక్ అంతా. ఎందుకో తెలియాలంటే నేను చెప్తాను వినండి. నేను హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అనేటప్పటికీ చాలా ఉల్లిపాయలు, నెంబర్ 1 ఉల్లిపాయలు అని ఒకరు వస్తున్నారు. ఇంకొకసారి అతనేమో మిక్సీలు బాగా చేస్తాం, గ్రైండర్ బాగా చేస్తాం మరి ఇంకొకరు వెళ్తున్నారు. ఇలాగా నా వాయిస్ ఓవర్కి చాలా డిస్టర్బెన్స్ అయిపోయింది ఈ వీక్ అంతా. అందుకే మళ్ళీ ఆఫ్టర్నూన్ పెడదామంటే ఆఫ్టర్నూన్ ఏమో రేగుపళ్ళు, తాజా రేగుపళ్ళు అని ఇంకొకరు వస్తున్నారు. ఇదంతా ఓకే, మార్నింగ్ కుదరట్లేదు, ఆఫ్టర్నూన్ కుదరట్లేదు అని నైట్ అందరూ పడుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇద్దామంటే కొంచెం గట్టిగా మాట్లాడితే ఎవరన్నా హేమని అనుకుంటారు. ఏమో ఒక పక్క భయం, ఇంకా పక్క ఏమో కుక్కలు పెడతారు. కుక్కలు బో అంటున్నాయి. ఇది నా చిన్న ప్రాబ్లం కాదు, చాలా పెద్ద ప్రాబ్లమే. ఎందుకంటే వీడియో తీయటం ఈజీయే, బట్ ఎడిటింగ్ చేయడం కూడా చాలా ఈజీ. ఎందుకంటే ఎడిటింగ్లో నాకు కొంచెం గ్రిప్ ఉంది కాబట్టి ఎడిటింగ్ కూడా ఈజీగా అనిపిస్తుంది. ఈ వాయిస్ ఇవ్వడానికే కొంచెం టెన్షన్గా అండ్ డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది. ఇంకా దీనికి ఏమైనా బెస్ట్ ఆప్షన్ ఏమైనా ఉంటే, ఇంకా మీ దగ్గర ఏమైనా టిప్స్ ఉన్నా అండ్ వేరే యాప్స్ ఏమైనా ఈజీగా మాట్లాడడానికి వేరే యాప్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి. మా పెద్దమ్మమ్మ గారు ఒకరు ఉంటే చాలు 10 మంది ఉన్నట్టు ఉంటుంది, సందడిగా ఉంటుంది. సో అందుకు ఆ రోజు నైట్ ఆవిడ రావటం చాలా సందడిగా అయిపోయింది ఇల్లంతా. నెక్స్ట్ ఎవరిని కూడా ఖాళీగా ఉండనివ్వదు, ఏదో ఒక పని చేయాలని అంటారు. తను కూడా ఖాళీగా ఉండి కూర్చోమంటే అసలు కూర్చోదు, తనకు కూడా హెల్త్ బాగోదని కూర్చొని ఉండమంటే అసలు కూర్చోలేదు, ఏదో పని చేస్తూనే ఉన్నారు ఖాళీగా లేకుండా. ఇక మా పిన్ని వచ్చేసి సాటర్డే నైట్ 10కి వచ్చారు. మా బాబాయ్, మా పిన్ని, మా తమ్ముడు వచ్చి ఇంకా ఆ రోజు పడుకున్నాను అన్నాడు. తెల్లారి గట్ట లేచిపోయి బూరెల సెక్షన్ అనేది ఫస్ట్ స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ పప్పు అనేది గ్రైండ్ చేశారు కాబట్టి ఫస్ట్ బూరెలు అనేది చేసేసుకుంటే
1 బై 1 అన్ని సిద్ధం చేసుకోవచ్చు అని ఫస్ట్ బూరెలు అనేది ప్రిపరేషన్ చేసేద్దామని బూరెలు రెడీ చేసేసారు. నాతో పాటు మా మామయ్య గారు అబ్బాయి మౌని గారు కూడా తెల్లవారుజామున 2 గంటలకు నిద్ర లేచిన తర్వాత ఇంకా వీడియో వీడియో షూటింగ్ అనేది వాడికి ఇచ్చేసాను. వాడికి అప్ చెప్పేసి వాడు తీసాడు అనమాట. చాలాసేపు వాడు తీసిన తర్వాత మళ్ళీ వాడు ఏదో పనిలో ఉంటే తర్వాత ఆ ఫోన్ నిలుచుకుని వాడు నేను ఇద్దరం కలిపి షూట్ చేశాను అనమాట ఈ వీడియో అంతా. మా పిండి గారు పిండి రుబ్బారు, అదే మా అమ్మమ్మ గారు ఇందాక పిండి రుబ్బారు కదా, ఆ పిండిలో నేను ఒక కలిపేసి బూలి పిండి అనేది రెడీ చేసేస్తున్నారు. బూలి పిండి అయిపోయిన తర్వాత బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసి దాంట్లో మనకి కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు అయితే కారగదు కాబట్టి సాల్ట్ వేశారు. అదే సాల్ట్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి ఈ లోపు మా పెద్దమ్మమ్మ గారు ఉండలు చేశారు కదా పూర్ణం బూరెలు ఉండలు, ఆ ఉండలు కట్ట మా ఉనిగాడు సప్పి చేసేస్తున్నాడు. అక్కడ నుంచి ఇక్కడికి వాడు కూడా హెల్ప్ చేశాడు కదా, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పాపం ఆడే ఎక్కువ హెల్ప్ చేశాడు. అసలు ఈ బూరెలు లోపలికి పూర్ణం వెళ్ళటం అనేది ఒక ఆర్ట్ కదా, అది మన ఆంధ్ర వంటకాలలో బూరె ఒక స్పెషల్. మనకే సాధ్యం, మా ఆంధ్ర వాళ్ళకే సాధ్యం కదా ఇలాంటి వంటలు అనేది చేయటం. సో ఎవరు ఇలా బూరెలు వేయటం ఎక్స్పెక్ట్ కూడా కామెంట్ చేయండి. కూరగాయలు చిక్కుడుకాయలు బాగు చేసుకోవటం శనివారం సాయంత్రం మేము రెడీ చేసేసుకున్నాం. ఎందుకంటే ఆదివారం అంతా హడావుడిగా అయిపోతుంది. కానీ శనివారం సాయంత్రం మా అమ్మగారు పెద్దమ్మ గారు అనేది బాగు చేసేసి వేటికి అవి డివైడ్ చేస్తారు. మా అమ్మగారు మా అమ్మగారు సోది ఎక్కడున్నా సోది ఏం చెప్పుకుంటారో ఏంటో. ఇక్కడ ఉన్న కూరగాయలన్నీ చూసి మేము ఏమో కర్రీస్ ప్రిపేర్ చేసామో మీకు ఏమైనా ఐడియా ఉంటే కామెంట్ చేయండి. లాస్ట్లో మీకు అర్థమైపోతుంది ఏమో కూరలు ఉండమో. అండ్ మేము అనుకున్నాము ఒక కర్రీ ఒక పచ్చడి చేద్దామని, బట్ అది అవ్వలేదు. కరివేపాకు చాలా ఫ్రెష్గా ఉంది కదా, కరివేపాకు కొత్తిమీర కూడా మా బాబాయ్ తెచ్చాడు, చాలా బాగున్నది, అది కూడా బాగా చేసేసారు. నెక్స్ట్ ఏంటంటే కూరగాయలన్నీ బాగానే తెచ్చాడు కానీ సాంబార్లోకి ఒక ఐటమ్ అనేది తేలేదు. సాంబార్లోకి ములక్కాడ క్యారెట్లు ఇంకా అన్ని వంకాయ అన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఒక ఐటమ్ అయితే లేదు, ఒక వెజిటేబుల్ లేదు. ఆ వెజిటేబుల్ ఏంటో కూడా కనిపెట్టేయండి మరి కామెంట్ చేసి. నెక్స్ట్ ఏంటంటే ఈ చింతకాయల విషయం ఏంటంటే చింతకాయ కొబ్బరికాయ పచ్చడి వేద్దాం అనుకున్నాము. దాని పర్పస్ మీద చింతకాయలు తెమ్మన్నా తెచ్చాడు కానీ కుదరలేదు, టైం కుదరలేదు. అందుకు చింతకాయ కొబ్బరికాయ పచ్చడి చేయలేదు. నెక్స్ట్ మా అమ్మగారు మా పెద్దమ్మ గారు అక్క చెల్లెలు ఇద్దరు కూడా కూరగాయలు ఉల్లిపాయలు కోసేస్తారు. ఫస్ట్ మా పెద్దమ్మ రెడీ అయిపోయింది ఉల్లిపాయలు కోయడానికి, కానీ తను రీసెంట్గా కొన్ని ఆపరేషన్ చేయించుకోవడం వల్ల తను ఉల్లిపాయల దగ్గరికి వెళ్ళలేదు. ఆయన వెళ్ళలేదు కానీ కొంచెం గట్టిగానే చెప్పాము. మా అమ్మగారు నేనైతే కొంచెం గట్టిగా చెప్పా, అప్పుడు అన్నది. అప్పుడు చాలా సైలెంట్గా కూర్చుని ఉంది. మా అమ్మగారు ఉల్లిపాయలు కోయటం మొదలెట్టారు. అంటే మా అమ్మగారు ఇద్దరు ఉల్లిపాయలు ఒలిచేసారు, మా అమ్మగారు కోయటం మొదలెట్టారు. సాంబార్ కూడా సిద్ధం చేయాలి కదా అని ఇంకా సాంబార్కి ఉల్లిపాయలు వెజిటేబుల్స్ అన్నిటినీ కోసేసుకున్న చాట పెట్టుకుంటే మనం వండుకున్నప్పుడు ఈజీగా అందుబాటులో ఉంటాయని మా అమ్మగారు ఫస్ట్ వెజిటేబుల్స్ ఆనియన్స్ అన్ని కోసేసి పక్కన పెట్టుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మీరు వాయిస్ ఓవర్లో ఒకటి గమనించండి. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు కూడా రేకోడియాలు అమ్ముకునే ఆయన కూడా ఇచ్చారు. అను రేకోడియాలు ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి, మీలో ఎవరికి రేకోడియాలు అంటే ఇష్టం? ఇప్పుడు సీజన్ కదా, అందుకు ఎక్కువ రేకోడియాలు అమ్మడి వస్తుంది మా ఊరు. సో చాలా బాగుంటాయి కదా రేకోడియాలు. మా అమ్మ అనుకున్నది ఒకటే, ఇక్కడ జరిగింది ఒకటే. ఏదైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే ఇంకా ప్లాన్లు వేసుకోవడం ఎందుకండి అనవసరంగా. కాకపోతే మా అమ్మగారు అసలు బయట ఒకటిలో పొయ్యి పెట్టకుండా అన్ని ఇంట్లో మాకు పొయ్యి ఉంటుంది, దాంట్లోనే రెడీ చేసేద్దాం అనుకున్నాం. బట్ సాధ్యం కాలేదు అది. అందుకే కూరగాయలు కోసేసిన తర్వాత పొయ్యి పెడదామని అనుకుని ఇంకా ఫాస్ట్గా కూరగాయలన్నీ కోసేసుకొని సాంబార్ సంబంధించిన సాంబార్ గిన్నెలో వేసేసుకున్నారు మా అమ్మగారు.
అసలు ఇన్ని వంటలు చేసినప్పుడు ఒక ఇంట్లో పోయితో ఎలా అయిపోతుంది అనుకుందా నాకు అసలు ఇప్పటికి అర్థం అవ్వట్లేదు. బయట అసలు పోయి పెట్టకూడదు అనుకున్నాము. బట్ ఎలా అయితే పెట్టవలసి వచ్చింది. అదేదో శనివారం సాయంత్రం పెట్టేసుకుంటే సరిపోయేది. ఇప్పుడేమో తెల్లవారుజాము 4 గంటలకి ఇటుకలు గట్ట అన్ని వెతుక్కోవాల్సి వచ్చింది చీకట్లో పడి. అయ్యండి మేమే పట్టదు అనుకోండి. ఇటుకలు గట్ట ఎత్తుక్కుని పొయ్యి పెట్టేసింది. పొయ్యి పెట్టేసిన తర్వాత ఈ పొయ్యి మీద స్లోగా ఉడుకుతుందని సాంబార్ పెట్టింది. సాంబార్ ఎక్కువసేపు మరుగుతుంది కాబట్టి ఇంకా మా అందరికి పొయ్యి మీద సాంబార్ గిన్నె పెడతాయి కానీ గుర్తుకు రాలేదు. కిరాణా లిస్టులు అన్ని రాసాం కానీ కందిపప్పు చింతపండు రాయలేదు. అవి తెల్లారగట్లో ఇక్కడ కొట్టు దగ్గర పరిగెడతాం సరిపోయింది. ఇంకా తెల్లవారుజామున 5 గంటలకు వెళ్ళి షాప్ దగ్గరికి ఇక్కడ తెచ్చుకోవాల్సి వచ్చింది. అవి ప్రతి ఇంట్లో అకేషన్ చేసినప్పుడు ఏదో ఒక పొరపాటు జరుగుతుంది. కానీ మాకు మొదటి నుంచి పూర్తయ్యే వరకు ఏదో ఒక పొరపాట్లు జరుగుతూనే ఉన్నాయి. అవేంటో తెలియాలంటే ఫుల్ వీడియో లాస్ట్ వరకు చూడండి. మా అమ్మగారు పొయ్యి అంటించేసి పొయ్యి మీద ఇంకా సాంబార్ ఉడుకుతుంది కానీ సాంబార్ పెట్టారనమాట. సాంబార్ పెట్టిన తర్వాత పొయ్యి సరిగ్గా మండట్లేదు. దగ్గరుండి మంట పెడితే బాగా మరుగుతుంది సాంబార్ అని అంటే ఎవరు కూడా రావట్లేదు. కడక ఎలా అయితే వచ్చాడు మా మౌని గారు చింతపండు కుట్టుకాడికి వెళ్ళటం వల్ల ఆడు రాలేదు. మా పెద్దమ్మని కాకేసాను. మా పెద్దమ్మని వచ్చి కూర్చున్నాడు కానీ అక్కడ కూర్చున్న తర్వాత మా మౌని గారు వచ్చాడు. మౌని గారు వెళ్తాడేమో నువ్వు వద్దు నేను కూర్చుంటానని అన్నాడు. మా పెద్దమ్ముడు అనేసి మొత్తం పొయ్యి అంతా ఆరబెట్టాడు మా పెద్దమ్ముడు. ఇంకెలా కాదని ఇంకా మా మౌని గారిని కేకేసాను కూర్చోబెడతాడు. బాగానే మంట పెట్టాడు. మంట పెట్టిన తర్వాత సాంబార్ సలసలా మరిగిపోయిన తర్వాత ఇంకా మా అమ్మగారు వచ్చి మూత తీసి దాంట్లో కావాల్సినవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసి సాల్ట్ వేయలేదు, ఉప్పుకొల్లు వేసారు. ఉప్పుకొల్లు వేసి మళ్ళీ మూత పెట్టేసింది. హీరోలు తెచ్చిన 2 సంచుల డొక్కలు సాంబార్ మొత్తం ఉడకకుండా అయిపోయినాయి. ఎందుకంటే లోపల కూడా ఇంకా పొయ్యి ఉంది కదా అందులోని దానికోసం ఎక్కువ పొలాలు కావచ్చింది. పొలాలు కూడా మీకు చాలా ఇబ్బంది అయినాయి. ఎక్కడ పొలాలు అనేది దొరకలేదు. ఇంకా లోపల పొయ్యి మీద కూడా బూర్లు అనేది ఉంటాం కదా దానికి ఎక్కువ అయిపోయినాయి పొలాలు. సో ఏం చేయాలని ఆలోచించుకుంటూ కూర్చుంటే ఈ లోపు ఇక మా మౌలి గారు ఎక్కడో ఒక తుప్పల్లో ఒక కమ్మ దొరికింది. ఆ కమ్మ తెచ్చి దాన్ని ఇంకా గొడ్డలతో నరకటం మొదలెట్టాడు. ఆడు అనుకున్నాడంటే అది సాధించేదాకా నిద్రపోవడం అనమాట. ఎలాగైతే అది దాన్ని ఆ కమ్మని ముక్కలు కానీ పీసులు కట్ చేసి దాన్ని పొయ్యిలో పెట్టి ఎలాగ లాస్ట్కి ఇంకా సాంబార్ పూర్తయిలో చేసాడు అనమాట. అన్నట్టు మీరు ఎంతమందికి పులిహోర అంటే ఇష్టం కామెంట్ చేయండి. పులిహోర ఇష్టం లేని వాళ్ళు ఎవరు అంటారు చెప్పండి ఈ రోజుల్లో. సో నాకు కూడా పులిహోర అంటే చాలా ఇష్టం. ఓకేనా, ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది పులిహోర ఎందుకు ఇష్టం. ఇప్పుడు నెక్స్ట్ ప్రిపేర్ చేసేది పులిహోర అనమాట. ఇక పులిహోర కోసం చెప్పడానికి ఏముందండి, పులిహోర ప్రిపరేషన్ అనేది అందరికీ తెలిసిన విషయమే. ఎందుకంటే నేను ఎక్కువ పులిహోర వీడియోస్ ఎక్కువ పెడతాను. ప్రతి వీడియోలో పులిహోర రెసిపీ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం చేసుకునే ప్రతి కార్యక్రమంలో ఫస్ట్ ప్రసాదంగా దేవుడికి పెట్టేది పులిహోర, క్షీరాన్నం కూడా పెడతాం కదా. అవి 2 మ్యాండేటరీ దేవుడికి. నెక్స్ట్ ఏంటంటే పులిహోరకి తాలింపు గట్ట పెట్టేశారు. లాస్ట్ టైం వీడియోలో పులిహోర తాలింపు అనేది సరిగ్గా వీడియో తీయలేదు. అందుకే ఈసారి ఇంకా మా సిస్టర్ పులిహోర తాలింపు కూడా వీడియో కూడా తీశారు. అన్ని 1 by 1 వేయటం, ఇంకా పోపులు, ఇంగువ,
అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇవన్నీ వేయటం కూడా తీశారు. లాస్ట్ వరకు ఈ వీడియో చూసి మేము వండిన వంటలలో మీకు ఏ వంట ఇష్టమో కామెంట్ చేయండి. అండ్ మీకు బాగా వచ్చిన వంట కూడా ఏంటో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నాకు ఇష్టమైన వంట ఏంటంటే ఇందులో పులిహోర, ఇంకా క్షీరాన్నం చాలా ఇష్టం. అండ్ బంగాళదుంప కర్రీ కూడా చాలా ఇష్టం నాకు. ఇక చాలా ఫాస్ట్గా పోపు తాలింపు అనేది అయిపోయిన తర్వాత అది రైస్లో వేసేసుకుని బాగా కలిపేసుకున్న తర్వాత మేము ఇంట్లో ఏమైనా అకేషన్ చేసుకుంటే ఏమైనా వండుకున్నప్పుడు ఫస్ట్ అనేది మా ఇంట్లో చనిపోయిన వాళ్ళ పెద్దలకి నెక్స్ట్ దేవుడికి ఒక ప్లేట్లో తీసేసుకొని అది పక్కన పెట్టేసుకుంటాము, ఉప్పు చూడకుండా. మీ ఇంట్లో కూడా అలాగే చేస్తారా? మనం ఇంట్లో ఏమైనా వండుకున్నప్పుడు అవి దేవుడికి పెట్టే ఉద్దేశం ఉంటే అవి అంటే ఉప్పు చూడకూడదంట. ఫస్ట్ ఉప్పు ఉందో లేదో, కారం ఉందో లేదో, సరిపడగా ఉన్నాయి లేదా అని చూడకూడదు. అంచనా తీసేసుకుని అవి వండేసుకున్న దేవుడికి నైవేద్యం పెట్టుకున్న తర్వాత అప్పుడు మనం సరిపడినంత ఉప్పు, కారం అవన్నీ వేసుకోవాలని అనుకున్నాను. బట్ లాస్ట్లో అదే దెబ్బ అయిపోయింది మాకు. ఒక డౌట్ రావాలి, భోజనాలు అంటున్నారు, అన్నీ చేస్తున్నారు, నెక్స్ట్ స్వీట్ ఏం చేయట్లేదు ఏంటి అనుకుంటున్నారా? నెక్స్ట్ చేసేది స్వీట్ క్షీరాన్నం అనేది వండాము. మేము భోజనానికి ఏం ప్రిపేర్ చేసామో 1 by 1 మీకు చూపించడానికి ప్రయత్నిస్తున్నాను. సో లాస్ట్ వరకు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఓకేనా? లాస్ట్ వరకు ఈ వీడియో చూసి మా కాశీ భోజనాలు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా కాశీ వెళ్ళొచ్చిన తర్వాత మీరు కాశీ భోజనాలు ఎలా పెట్టుకున్నారో కూడా చెప్పండి. ఆ కాశీ భోజనాల్లో మీరు కూడా ఈ ఐటమ్స్ పెట్టుకున్నారో లేక వేరే ఐటమ్స్ పెట్టుకున్నారో కూడా కామెంట్ చేయండి. మాకు ఇంట్లోనే బయట 2 పూలు ఉండటం వల్ల వంటలు త్వరగా అయిపోయినాయి. బయట ఏమో సాంబార్ పెడితే లోపల కర్రీస్, రైస్ కూడా ప్రిపేర్ చేసేసారు, పులిహోర అన్ని ప్రిపేర్ చేసి. ఇంకా మా సిస్టర్ వచ్చి దేవుడికి కర్రీస్ మేము చెప్పాను కదా ఇందాక వీడియోలో, మేము ఏం చేసుకున్న ఫస్ట్ దేవుడికి మా ఇంట్లో చనిపోయిన పెద్దలకి కూడా తీసి పక్కన పెడతామని, అలాగే ఒక ప్లేట్లో అట్టాకు వేసి కర్రీస్, క్షీరాన్నం, ఇంకా రైస్, సాంబారు ఇంకా అన్ని కలిపి ఒక ప్లేట్లో దేవుడికి అనేది నైవేద్యం పెట్టడానికి తీసి పక్కన పెట్టుకున్నాము. ఇది బంగాళదుంప కూర అని తెలియడానికి బంగాళదుంప తీసి చూపిస్తుంది వీడియోలో మా చెల్లి. సో ఫన్నీ కదా. మేము భోజనానికి ఏమేమి వండామంటే రైస్, పొటాటో కర్రీ, చిక్కుడుకాయ టమాటా కూర అండ్ క్షీరాన్నం, సాంబారు, ఇంకా బూరు కూడా వేసాము. బూరుతో పాటు స్వీట్ కూడా వేయాలని కాజా తెప్పించింది మా చిన్నమ్మ. సో అవి కూడా పెట్టాను. మేము ఇలాగే 10 సంవత్సరాల క్రితం మా తాతయ్య గారు కూడా కాశీ వెళ్ళొచ్చారు. అప్పుడు కూడా మేము కాశీ భోజనాలు పెట్టుకున్నాము. అప్పుడు మా మౌనిగాడు చిన్న పిల్లోడు 3 years అనుకుంటా నాకు తెలిసి. మళ్ళీ ఎన్ని సంవత్సరాల తర్వాత మా అమ్మగారు మా పెద్దమ్మగారు వెళ్ళటం చాలా హ్యాపీగా ఉంది. కానీ అప్పటికి ఇప్పటికి 10 సంవత్సరాల్లో చాలా తేడా వచ్చింది. ఎందుకంటే అప్పుడు కాశీ భోజనాలు పెట్టుకున్నాము అండ్ కాలభైరవుడికి గాలిదండ, దీపారాధన ఇవన్నీ కామనే. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ చేసిన ఇంకా పుట్టింట్లో భోజనం చేసిన తర్వాత కానీ ఇంకా అక్కడ పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి, ఇంకా చుట్టాలింట్లో కానీ అక్కడ కూడా భోజనం చేయకూడదు అని అన్నారు. సో దాని వీడియో కూడా నెక్స్ట్ షార్ట్లో పోస్ట్ చేస్తాను, అది కూడా ఒకసారి చూడండి. మా అమ్మగారికి మా పెద్దమ్మగారికి భోజనం అనేది ఎలా పెట్టారో మా చెల్లి మా పిన్ని కూడా వాదం వేసుకున్నారు. దేనికంటే ఫన్నీ వాదమే. అదేంటంటే రైస్లో నైవేద్యంలో పెరుగు వేయచ్చని మా చెల్లి అంటే వేయకూడదు, ఏమో నేను ఎప్పుడూ వినలేదని మా చిన్నమ్మ అన్నారు. సో ఫైనల్గా మా చెల్లి మాట నగ్గింది. అన్నం పెట్టిన తర్వాత దాని మీద కొంచెం పెరుగు వేసి ఆ ప్లేట్ని దేవుడి రూమ్లో ఒక పక్కన పెట్టేసుకున్నాము. లాస్ట్లో మా అమ్మగారు దండం పెట్టుకున్నప్పుడు ఆ ప్లేట్ అనేది నైవేద్యం కింద దేవుడికి పెట్టారు. ఫైనల్గా వంటల ప్రాసెస్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏంటంటే ఇంటికి వచ్చిన చుట్టాలకి ప్రసాదం పొట్లాల కింద కట్టడం కన్నా ఇలా ప్యాకెట్లో ఇవ్వడం మంచిదని ప్యాకింగ్ కవర్లను తెప్పించేసిన తర్వాత ఆ ప్యాకింగ్ కవర్లతోనే ఇప్పుడు మా చిన్నమ్మ ప్రసాదం అన్ని ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టేసింది. సూపర్ ఫాస్ట్.
ఇలా ప్యాకింగ్ చేయడం వల్ల యూజ్ ఏంటంటే తొందరగా వెళ్ళిపోయి కంగారు పడే వాళ్ళకి ఈజీగా తీసివ్వడానికి చాలా సులువుగా ఉంటుంది కదా. సో కాబట్టి ఇలా ప్యాకింగ్ చేయడం అనేది మంచి పద్ధతి. మా మామయ్య గారు అన్ని పనిలోని ముందుంటాడు. ఎందుకో తెలియదు కానీ ప్రతి ఒక్క పనిలోని ఈడు చెయ్యే ఉండాలనుకుంటాడు. ప్యాకింగ్ చేయడంలో ఎక్స్పర్ట్ మా మామయ్య గారు. 12 అయిపోయింది, భోజనాల టైం అయిపోయిందని ఇంకా బంతి వేసేసి ఫస్ట్ బంతి వేస్తాం. పిల్లలందరికీ ఫస్ట్ మంచిగా పెడదామని పిల్లలందరినీ వచ్చి కూర్చోమన్నాము. పిల్లలతో పాటు మా తాతయ్య కూడా కూర్చున్నాడు. సో పిల్లలేమో దేవుడితో సమానం అంటారు, పెద్దవాళ్ళు పిల్లలతో సమానం అంటారు కదా. సో ఇంకా మా తాతయ్య గారికి కూడా పిల్లలతో పాటు పెట్టేసాం భోజనాలు. మా పాప పిల్లలతో కూర్చోబెట్టి భోజనం పెట్టిన తిందని నాకు తెలుసు, కానీ తను వీళ్ళందరితో కలిపి కూర్చొని తింటానని ఏడ్చింది. ఏడటం వల్ల ఇంకా ఆకేసి భోజనం పెట్టాం. కడకలా అయితే తినలేదు లాస్ట్ వరకు. అందరూ తినేసాను కదా, అది మాత్రం కదలలేదు. కదలకపోతే మా చెల్లి దగ్గరుండి ఏదోలా తినిపించింది అనుకోండి. ఆకులు అందరికీ క్షీరాన్నం ఇంకా కాజా అన్ని కూడా వేశారు. అందరూ అయిపోయి మా అన్నికై తప్ప అందరూ తినేశారు అందరితో పాటు. మా పావన్ గారు కూడా కాజా కూడా తినేసాడు. కాజా దాచుకోరా ఆయన తింది అంటే అదే కాజా కూడా తినేసాడు. మా తాతయ్య వాళ్ళందరూ కూడా కాజా పక్కన పెట్టారు తినకుండా, స్వీట్ కదా అని. స్వీట్ తింటే అన్నం తినబుద్ధి అవుతుంది కదా. మా పావన్ గారు ముందు కాజా తినేసిన తర్వాత క్షీరాన్నం తిన్నాడు. ఎందుకో మరి నీ పక్కనే కూర్చున్నాను, ఒకవేళ నేను తినేస్తాను అనుకున్నాడు ఏంటో. అసలు వాడికి నాకు ఒక నిమిషం కూడా పడదు. ఇద్దరు దెబ్బలాడేసుకుంటాం వస్తున్నాను. మా ఇంట్లో రిలేటివ్స్ అందరూ తినేసాము. తినేసిన తర్వాత లాస్ట్ లో మా మౌని గారు మా మణిగారు కలిసి తిన్నారు. బాబాయ్ మధ్యలో ఇద్దరు కూర్చొని తిన్నారు. వాళ్ళిద్దరు లాస్ట్ లో ఎంత తిన్నారంటే వాళ్ళు వేరే చోటకి పని ఉండి వెళ్ళారు కాబట్టి వాళ్ళు లాస్ట్ తిన్నారు. ఏంటో అందరూ భోజనాలు చేస్తున్నారు, నేను ఎక్కడ కనపడతలేదని అనుకుంటున్నారా? నేను కూడా లాస్ట్ లోనే అందరూ తినేసిన తర్వాత తిన్నాను భోజనం. నేను మా అమ్మగారు ఇంకా మా అక్క మా పెద్దమ్మ వీళ్ళందరూ కూడా లాస్ట్లో తిన్నాం. మా ఇంట్లో వాళ్ళందరూ చుట్టాలందరికీ పెట్టేసిన తర్వాత ఇంట్లో చుట్టాలందరూ భోజనం చేసిన తర్వాత మా అమ్మగారు ఇంకా మా అమ్మమ్మగారు మా తాతయ్య గారు బట్టలు పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుని మా అమ్మగారు మా అక్క మా చెల్లెలు అందరూ కూడా భోజనం చేశారు. భోజనాలు అయిపోయినాయి కదా, కానీ చుట్టాలు కూడా కంగారు పడుతున్నారని ఇంట్లో పులిహోర పొట్లాలు ప్యాకింగ్ చేద్దామని మా చెల్లితో చెప్తే మా చెల్లి తొందరగా ప్యాకింగ్ చేసేసింది. ఆ ప్యాకింగ్ చేసిన పొట్లు ఇంకా కాశీ ప్రసాదం ఇంకా అక్కడి నుంచి తెచ్చినవి కూడా చుట్టాలకి ఇచ్చారు ఇక్కడ. సో లాస్ట్ వరకు వీడియో చూసారు కదా, మీకు నా వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ పెట్టే వీడియో మీకు నోటిఫికేషన్ రావాలంటే మీరు నా వీడియో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నెక్స్ట్ వీడియో పెట్టే పోస్ట్ వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. నెక్స్ట్ పెట్టే పోస్ట్లోని మా అమ్మగా కాశీ జర్నీ ఎలా జరిగిందో కూడా చెప్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. బాయ్ బాయ్.